హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 21/3/2024 నుంచి మనకు ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా సరే ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్లో మ్యాక్సిమం ప్రతి వీడియోని కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని ఉపయోగించుకోండి, అలాగే ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే 21/3/2024లో మనకు ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఓకేనా. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఫిన్లాండ్ హ్యాపీనెస్కు అడ్రస్. ఓకే, సో అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రస్థానంలో ఫిన్లాండ్ అయితే ఉంది. సో 2-3 స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ హ్యాపీనెస్కి సంబంధించి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 126వ స్థానంలో, 126వ స్థానంలో మన భారత్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన గణాంకాలు ఎవరు విడుదల చేస్తారు అంటే దీనిని ఈ సంవత్సరం నుండి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు విడుదల చేస్తారు ఈ సంవత్సరం నుంచి. ఓకేనా. మొదటి స్థానంలో ఎవరున్నారు? ఫిన్లాండ్ అయితే ఉంది. రెండవ స్థానంలో డెన్మార్క్, ఐస్లాండ్ అయితే మూడవ స్థానంలో. మన భారత్ అనేది 126వ స్థానంలో అయితే ఉంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్. సో 40% సంపద 1% మంది వద్ద మాత్రమే ఉంది అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుండి వేగంగా పెరుగుతున్న ఆదాయ అసమానతలు. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం 40% సంపద, 40% సంపద అనేది 1% మంది వద్ద మాత్రమే ఉందని ఇక్కడ ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో 2022-23కి సంబంధించిన ఈ గణాంకాల ప్రకారం అతి తక్కువ మంది వద్ద ఇంత సంపద పోగుపడడం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే భారత్లో ఎక్కువగా ఉందని పేర్కొంది. 2014-15 నుండి 2022-23 మధ్య ఇది మరింత అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. ఏ నివేదిక అంటే ఇక్కడ చూడండి, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ వన్. సో దీనిని ఎవరు రిలీజ్ చేశారు అంటే ఏ పేరుతో రిలీజ్ చేశారంటే చూడండి, ఇక్కడ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. సో 1922 to 2023 ది రైజ్ ఆఫ్ ది బిలినియర్ రాజ్ పేరుతో ఈ పత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వన్. వచ్చే ఏడాదికి కలరా వ్యాక్సిన్. సో వచ్చే ఏడాదికి అంటే 2025 కల్లా కలరా వ్యాక్సిన్ ఉంటుందని ఇక్కడ మనకు వార్తల్లో చెప్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మరో వ్యాక్సిన్ ఉత్పత్తి. ఓరల్ వ్యాక్సిన్ టెక్నాలజీ దక్కించుకున్న బయాలజికల్ ఈ ఫార్మా కంపెనీ ఈ వ్యాక్సిన్ అయితే ప్రిపరేషన్ కోసం అయితే తీసుకుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకుందనమాట. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఫార్మా కంపెనీ అంటే బయాలజికల్ ఈ ఫార్మా కంపెనీ. నెక్స్ట్ వన్. వృద్ధాశ్రమాలకు జియో ట్యాగింగ్. సో వృద్ధాశ్రమాలకు జియో ట్యాగింగ్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో విధి విధానాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్లోని వృద్ధాశ్రమాలన్నీ జియో ట్యాగింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నెక్స్ట్ వన్. ఉచితాలను నిషేధించాలి. సో ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం కూడా, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అన్న సిజేఐ. ఓకేనా, సిజేఐ. సో ఉచితాలను నిషేధించాలి అనే ఒక అంశం అయితే కనుక మనకు ఈరోజు వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది జరిగింది. సో దీనిని ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అన్నటువంటి సిజేఐ వైవి చంద్రచూడ్ గారు. నెక్స్ట్ వన్. ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజిన్. విజయవంతంగా తొలి ప్రయోగ పరీక్ష అయితే జరిగింది. ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్ పవర్ ఇంజిన్ను తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించారు. ఓకేనా. ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజిన్ తొలిసారిగా
మైసూరులో విజయవంతంగా పరీక్షించారు. 1500 హార్స్ పవర్ ఇంజన్ను పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వన్, చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్ ఉపగ్రహం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్ ఉపగ్రహం QQ-2, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. QQ-2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. 1.2 టన్నుల ఈ శాటిలైట్ను హైనల్ ప్రావిన్స్ నుండి లాంగ్ మార్చ్ 8 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. ఓకేనా. సో QQ-2 అనే ఉపగ్రహాన్ని ఇటీవల ఎవరు ప్రయోగించారంటే చైనా వాళ్ళు ప్రయోగించారు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని రాజీనామా. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుండి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. ఓకేనా. సో ఇటీవల భారత సంతతికి చెందినటువంటి ఐర్లాండ్ ప్రధాని యొక్క పేరు ఏంటి అంటే లియో వరాద్కర్. నెక్స్ట్ వన్, వియత్నాం అధ్యక్షుడి రాజీనామా. సో వియత్నాం అధ్యక్షుడు ఓవాన్ తువోంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఓకేనా. వియత్నాం అధ్యక్షుడు ఇటీవల కాలం రాజీనామా చేశారు. అతని యొక్క పేరు ఏంటంటే సో ఓవాన్ తువోంగ్. ఓకే. నెక్స్ట్ వన్, ఇండోనేషియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణ మంత్రి. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రభావో సుబియాంతో గెలుపొంది ఇండోనేషియా అధ్యక్షుడిగా నియామకం అయితే జరగడం జరిగింది. ఇటీవల కాలంలో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ప్రభావో సుబియాంతో. సో ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ముఖ్యమైన వ్యక్తులు అనేటువంటి టాపిక్లో భాగంగా ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. ఓకేనా. సో పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇతని ప్లేస్లో కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు, పశుపతి పరాస్ రాజీనామా. ఓకేనా. సో ఇవి మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.